ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల సమరానికి కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ఇప్పుడు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల సందర్భంగా కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి సత్తా ఏంటో నిరూపించేందుకు వారిద్దరూ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి సత్తా ఏంటో మరోసారి నిరూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు చెప్పినట్టుగా పురపాలక పంచాయతీరాజ్ శాఖల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు ఆల్రెడీ మొత్తం అంత ఓటర్ల జాబితా అయితే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఎన్నికల్ని రెండింటికి ఒకేసారి నిర్వహిస్తే మనకి 1.220 బ్యాలెట్ బాక్స్లే ఉన్నాయి. రెండు ఒకేసారి నిర్వహిస్తే ఇంకా ఎక్కువ బ్యాలెట్ బాక్స్లు అవసరం ఉండొచ్చు మనకి. అయితే ఇప్పుడు కూటమికి కొంచెం నెగిటివ్ ఉంది అని జగన్ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి, అంటే వైసీపీ, ఈ ఎన్నికలు అనేవి మళ్ళీ ఒక సమరంలాగానే ఉండొచ్చు. అంటే ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోసారి కూటమి సత్తా ఏంటో జగన్మోహన్ రెడ్డికి రుచి చూపించాలని ఇప్పుడు కూటమి నేతలు కూడా ప్రయత్నాలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుందంటారు? అదే చెప్తున్నా. ఇక్కడ మీకు తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రాలో కూడా మీకు April 1st నోటిఫికేషన్ ఇస్తారేమో అనుకుంటున్నారు. అంటే మార్చికి నిర్వహించాలని అనుకుంటున్నారు. సో ఈ నెల 19న మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎమ్మెల్యేలతోటి అందరితోటి ఒక సమావేశం పెట్టుకుని వాళ్ళ అందులో 48 మందికి అంటే క్లాస్ తీయటం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన క్లియర్ కట్ గా వాళ్ళకి డేట్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళకి అంటూ కొంత ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టడం జరిగింది. తర్వాత ప్రతి మంత్రి కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో నెలకి 6 రోజులెంతో వెళ్ళాలి. ఖచ్చితంగా పెన్షన్ పంపిణీలోను, తర్వాత స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి, తర్వాత అన్నా క్యాంటీన్ నిర్వహణ ఎలా ఉంది, తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి. ఇట్లా వాళ్ళు చేయాల్సిన షెడ్యూల్ అంతా ఇవ్వటం జరిగింది. తర్వాత అసలు ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అంటే ప్రజా దర్బార్ నిర్వహించాలి. ఇట్లా వాళ్ళకి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ ఎన్నికలు ఇంకా 4 నెలల టైం ఉంది కాబట్టి దీన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరు? ఈ మంత్రులు అనేవాళ్ళు, లేదు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు. ఎందుకంటే ఈ స్థానిక సంస్థలు కూడా వీళ్ళకి చాలా అంటే నెగ్గటం అనేది చాలా ముఖ్యం కూటమికి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వం ఆ తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా నిజంగా కూటమి ప్రభుత్వం సత్తా చాటింది. అసలు సార్వత్రిక ఎన్నికలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని అయితే ఆయన పొందడం జరిగింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అయినా ఆయన సత్తా చాటేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి భలే వాళ్ళే. మొన్న జెడ్పీటీసీలో డిపాజిటే కోల్పోయారు. అందుకే నేను అంటున్నా, ఇది ఇప్పుడు చావో రేవో జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే లేదు, ఇంకా మాకు ప్రజల్లో ఇంకా మాకు ఉంది, మేమంటే మా మీద ఏమంటారు సదభిప్రాయం ఉంది, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరున్నారు? ఒక ఎమ్మెల్యేని చూపించండి, ఎవరు లేరు కదా. అంటే పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం సత్తా చాటింది. ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీ మీద కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది, కన్నేసింది అంటున్నారు. మరి మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే మున్సిపాలిటీ మీద కన్నేసే అక్కడ అన్ని పనులు త్వరితగతిని చేయాలనుకుంటున్నారు. అంటే ప్రజలకి ఏమేం కావాలి, అసలు మున్సిపాలిటీలు ఎలా పనిచేస్తున్నాయి, తీరుతెన్నులు, వాటి మీద దృష్టి పెట్టారు. ఇవాళ మీరు ఎప్పుడైనా సరేనండి, మనం ఒక ఎన్నికలో నెగ్గాలి అంటే ముందు స్థానికంగా ఉండే ఒక చిన్న ఊరైనా చిన్న ఇదైనా కూడా వీళ్ళు దృష్టి పెట్టాలి. అక్కడ వాళ్ళకి ఏం కావాలి, ఏం వసతులు లేవు, ఏం వసతులు కావాలి అనేది దృష్టి పెట్టాలి కదా. మీరు అన్నట్టుగా పులివెందుల మీద ఇవాళ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఏదైనా మొదలు పెట్టాలంటే అక్కడి నుంచే మొదలు పెట్టాలంటారు. అలాగా ఇవాళ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళు పులివెందుల్ని
ఫస్ట్ టార్గెట్ చేసుకున్నారు. ఉమ్, ఎందుకంటే మీకు గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ కుప్పం మీద పెట్టాడు దృష్టి. ఉమ్, కుప్పంలో ఎలాగైనా చంద్రబాబు నాయుడు ఓడించాలని అనుకున్నాడు ఆయన. ఉమ్, అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. ఈయన పులివెందుల్లో నెగ్గాడు కానీ ఇప్పుడు పులివెందులకు వెళ్ళే సాహసం చేయట్లేదు. ఉమ్, ఇప్పుడు అసలు ప్రజల్లో ఉండని మనిషి, ప్రజల్లో ఉండని ఎమ్మెల్యేలు, ప్రజల్లో ఉండని వైసీపీ నాయకులు ఇప్పుడు అసలు పురపాలక ఎన్నికల్లో కావచ్చు, ఉమ్, లేదా మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు ఎలా నెగ్గుతారు ఉమ్, మనకు అర్థం కావట్లే. ఉమ్, నెలలో ఎన్ని రోజులు అసలు జగన్మోహన్ రెడ్డి ఆ, తాడేపల్లిలో ఉంటున్నారు. ఉమ్, వారంలో 2 రోజులు కూడా ఉండడు ఆయన. నెలలో 8 to 10 రోజులు ఉంటున్నాడు. 20 రోజులు ఆయన యలహంకలో ఉంటున్నారు. ఉమ్, ఇంతవరకు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, నెగ్గిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంతవరకు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కున్నది లేదు వైసీపీ వాళ్ళు. ఉమ్, మరి ఏ రకంగా వాళ్ళు నెగ్గుతామని అంటున్నారు? రప్పరప్ప మేము వచ్చామంటే మీ సంగతి తేలుస్తాము, 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే, వేటేస్తాము, వేట ఇంకా అని అన్నారు కదా. ఉమ్, ఇవన్నీ మాట్లాడాక మేము మళ్ళా స్థానిక సంస్థల్లో నెగ్గుతామని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఉమ్, అంటే ప్రజల్లో ఒక భయం మీరు కలగజేసి ఓకే. వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ మళ్ళా మేము వస్తాము, ప్రజలు మా కోటేస్తారని మీరు ఎలా అనుకుంటారు? ఉమ్, కాబట్టి మీరు అన్నట్టుగా కూటమి ఏదైతే 164 తెచ్చుకుందో, ఉమ్, ఇవాళ 175 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, పురపాలక కావచ్చు, ఏదైనా కూడా నెగ్గాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందండి. ఉమ్, సో అందుకని ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, నెగ్గిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమిలో ఉమ్, వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టాలి, ముఖ్యంగా పులివెందుల మీద పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాను అనడం కాదు, వీళ్ళు నెగ్గి చూపించాలి. ఓకే. సో పులివెందుల మున్సిపాలిటీని అయితే ఈసారి కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడం ఖాయమంటారు. అవకాశం ఉంది. నేను 100% నేను చెప్పలేను కానీ అంటే గెలిచే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఫోకస్ పెడితే, ఉమ్, ఎందుకంటే ఇంకా 4 నెలలు టైం ఉంది కాబట్టి ప్రజలకు ఏం కావాలో చేయగలిగితే చేసిన వాళ్ళే అక్కడ నెగ్గుతారు. కనిపించకుండా, మనుషులే కనిపించకుండా కబుర్లు చెప్పేసి లేదు భయపెట్టేస్తే కుదరదు. ఇవాళ అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. మన అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుకుని చాలా రోజులైందిగా. ఉమ్, అవినాష్ రెడ్డి ఈ మధ్యన బయటకు వచ్చారా? ఉమ్, జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా పులివెందులకు వెళ్ళాడా ఈ మధ్య కాలంలో? లేదు కదా. కాబట్టి నెగ్గడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి వైసీపీకి. నెగ్గడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి. కాబట్టి కూటమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాలి, లోకేష్ ఫోకస్ పెట్టాలి, పవన్ కళ్యాణ్ పెట్టాలి. అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధే ఖచ్చితంగా పులివెందుల మున్సిపాలిటీని గెలిపించి తీరుతుంది అని చాలా మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. ఏమండి, మనం గెలిచేస్తామని ఇది చెప్పకూడదు. ఉమ్, మనం ఉండాలి కదా, ఉమ్, మన క్షేత్రస్థాయిలో ఉండాలి. మీరు చేసేసాం కాదు, చెయ్యాలి, చేస్తున్నాము అనేది పెట్టుకోవాలి దేనికైనా కూడా. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగ్గుతారు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదు మంత్రులు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే ఖచ్చితంగా వాళ్ళు నెగ్గుతారు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏంటి, మేము నెగ్గేస్తామనే ధీమాతోటి కూటమి ఉండకూడదు, మేము నెగ్గుతాము అనే ధీమాతోటి ఎవరు వైసీపీ ఉండకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.